రామరాజు, రామరాజు! ఏంటి పూజారి గారు? గుళ్ళో పడుకున్నావేంటి? ఒక రాత్రి గుళ్ళో పడుకోమని మా నాన్నమ్మ చెప్పింది, అందుకే ఇక్కడ పడుకున్నాను. ఓ అలాగా. అవును, వర్ష కూడా వచ్చినట్టుందే. అవును పూజారి గారు. సరే రామరాజు, అంతా ఊడ్చి కళ్ళాపి చల్లాలి. కాస్త లేపుతావా? ఉండండి, వర్షం లేపుతాను. వర్ష, వర్ష! వర్ష, వర్ష లే! వర్ష, నీ ఒళ్ళు వేడిగా ఉంది, జ్వరం వచ్చింది. చలిలో పడుకుంటే జ్వరం రాదా రామరాజు? అసలే తన్ని కాబోయే భార్య, జాగ్రత్తగా చూసుకోవాలి కదా. వర్ష, ఇంటికెళ్దాం పదా. ఇంకెప్పుడు ఇలా గుడికొచ్చి పడుకోకూడదు, అలా అయితేనే వస్తాం. టైం చూసి భలే దెబ్బ కొడుతున్నావు. సర్లే, నువ్వు ఎలా చెప్తే అలా. అసలే జ్వరం ఎక్కువగా ఉంది, పద త్వరగా వెళ్ళిపోదాం. అవును, ఈ చీర ఎక్కడిది? అది అమ్మవారి చీరే రామరాజు. అసలే చలి, పైగా జ్వరంగా ఉంది. కప్పుకుని వెళ్ళమ్మా, పర్వాలేదు. పద వర్ష. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గాడిద గుడ్ మార్నింగ్. నీకు అసలు బుద్ధుందా? నేనేం చేశాను అత్తయ్య? ఎందుకంత కోపంతో ఉన్నారు? రాత్రి నువ్వేం చేసావో నీకు గుర్తులేదా? నాకేం గుర్తులేదు అత్తయ్య. రాత్రి నువ్వు నీ ఇష్టానికి బిహేవ్ చేసావు. నాకు నువ్వు కావాలి రాజీవ్. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఎన్ని రోజులు నన్ను ఇలా నువ్వు దూరం పెడతావు? జోత లేదు, ఏం లేదు. నేనే రాజీవ్కి దగ్గరగా ఉండాలి. రాజీవ్ని ఎంత డిస్టర్బ్ చేసావో తెలుసా నువ్వు? నేను అంత చేశానా? అసలు ఆ మొత్తం మందు నువ్వెందుకు తీసుకున్నావు? నేను తీసుకోవడం ఏంటత్తయ్య? రాజీవ్ కదా ఇచ్చాను. ఏంటి, రాజీవ్కి మొత్తం మంది ఇచ్చావా? మరి నాతో ఆ తాగుబోతు రమేష్ కోసం తెప్పించానని చెప్పావు. అది అత్తయ్య. నిజం చెప్పు శ్రావ్య. నా కొడుకుని నీకు దగ్గర చేయడానికి నేనంతగా నీకు సపోర్ట్ చేస్తుంటే నువ్వెందుకు నా దగ్గర ఈ విషయం దాస్తున్నావు? మీ దగ్గర నిజం దాచి నేను చేసేది ఏముంటుంది అత్తయ్య? అసలు ఆ మత్తు మందు తప్పించింది రమేష్ అంకుల్ కోసం కాదు, రాజీవ్ కోసమే. నీకేమన్నా పిచ్చా? రాజీవ్ కోసం
మత్తు మంది వాళ్ళనుకోవడం ఏంటి శ్రావ్య? మరేం చేయమంటారు అత్తయ్య? రాజీవ్ అక్కడ జ్యోతి వెంట పడి నన్ను అక్కడ పట్టించుకోలేదు. ఇక్కడికి వచ్చాక కూడా దాని నామజపమే చేస్తున్నాడు. అందుకే రాజీవ్తో బిడ్డని కందామని ప్లాన్ చేశాను. నేను బిడ్డని కంటే ఇక రాజీవ్ నాకెప్పటికీ దూరం కాడు. జ్యోతితో సహా ఎవరు నన్ను రాజీవ్ నుంచి విడదీయలేరు. అందుకే మజ్జికలో రాజీవ్ కోసం మత్తు మందు కలిపాను. నాకు చెప్పకుండా ఇంత పెద్ద ప్లాన్ వేసావా శ్రావ్య? అయినా ఎందుకు ఇలాంటి బుర్రత కూపన్లు చేస్తున్నావు నువ్వు? అయినా సంసారం అంటే ఇలాంటి పిచ్చి పనులు చేసి దగ్గరయ్యేది కాదు. ఇంకోసారి ఇలా చేయకు. ఏదైనా చేసేదుంటే నాతో చెప్పు. నువ్వు నేను నీకు సపోర్ట్గా ఉంటాను కదా. అలా కాదని నువ్వు ఇలాంటివి చేస్తే నేనే రాజీవ్ని నీకు దూరం చేస్తాను. జాగ్రత్త. సారీ అత్తయ్య, ఇంకెప్పుడు ఇలా చేయను. రాత్రి రాజీవ్ నన్ను ఏమైనా తప్పుగా అనుకున్నాడా అత్తయ్య? నేను రాకపోతే అదే జరిగేది. ఏదో మేనేజ్ చేశాను కాబట్టి వాడికి ఎలాంటి డౌటు రాలేదు. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. మ్మ్. మొత్తం మందు రాజీవ్ కోసమే మజ్జిగలో కలిపాను కదా, మరి నేనెలా తాగాను? రాత్రి గుడికెళ్ళిన వర్ష తిరిగొచ్చినట్టు కనిపించలేదే. దుర్గా, దుర్గా, ఏంటత్తయ్యా? రాత్రి గుడికెళ్ళిన వర్ష ఇంకా రాలేదా? రాలేదత్తయ్యా. మరి రామరాజు? వర్ష రాకుండా వాడు మాత్రం ఎలా వస్తాడత్తయ్యా? ఇద్దరు ఇప్పటిదాకా ఇంటికి రాకపోవడమేంటి? పద గుడికెళ్ళి చూద్దాం. వాళ్లే వస్తారులే అత్తయ్యా. రాత్రంతా గుళ్ళో ఎలా ఉన్నారో ఏంటో, తెల్లారాకైనా రావాలిగా. ఏదైనా సమస్యేమో, వెళ్ళి చూద్దాంరా. సరే. రాత్రంతా మీ ఇద్దరు గుళ్ళోనే ఉన్నారా? అవునానమ్మా. ఇద్దరి గొడవ సద్దుమణిగిందా? నువ్వింకా వాణ్ణి క్షమించలేదా వర్ష? మీ ఇద్దరు ఇలా ఉంటే నేను చూడలేనురా. మీ ఇద్దరు ఇంట్లో సంతోషంగా ఉంటేనే పెద్దవాళ్ళం మేం మిమ్మల్ని చూస్తూ ఆనందంగా ఉంటాం. సర్లే, ఇప్పుడు నువ్వు నా ముందు వర్షాన్ని క్షమించమని అడుగు. నిన్ను ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు వర్ష. తెలియక తప్పు చేశాడు, క్షమించమా వర్ష. సరే రామరాజు, క్షమించాను. థ్యాంక్ యూ వర్ష.